స్టూడెంట్స్, ఈరోజు విఆర్ఓ విఆర్ఏ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి మీలో కొంత అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అయితే మీరు ఎంత చదువుకున్నా మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించడం. అయితే మీరు స్టడీస్ కంటిన్యూ చేస్తూనే మంచి ఉద్యోగాన్ని సంపాదించి మీ జీవితము సుఖమయం చేసుకోవడమే మన జీవిత లక్ష్యం అనే విధంగా మీరు ఒక ఆబ్జెక్టివ్ని సెట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఈ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఈ ఉద్యోగం ప్రకటన ఆల్రెడీ వచ్చి ఉంది. మీరు సమాయత్తమయ్యి దానికి అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది. అయితే దీనికి సంబంధించిన మనకి సమాచారం ఇచ్చేందుకు నేను గత వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు మన ముందు కాంతారావు గారు ఉన్నారు. వారు సివిల్ సర్వీసెస్ కి కోచింగ్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ చాలా మందిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ విఆర్ఓ టెస్టుల గురించి కూడా ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీలో ఒక 3-4 సెంటర్స్ ఆల్రెడీ కోచింగ్ కార్యక్రమం చేపట్టి ఉన్నారు. అదేవిధంగా వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ విద్యానగర్లో, అంటే నేను ముందు అక్కడ పనిచేశాను ప్రిన్సిపాల్గా, అక్కడ కూడా మీరు యూజీసీ ఆధ్వర్యంలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో అక్కడ ఒక ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ కూడా విద్యార్థుల కొరకు అక్కడ కాలేజీ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే మన కాలేజీలో యూజీసీ స్కీమ్ మనకి లేకపోవడంతో మనకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల మీకు ఫ్రీ కోచింగ్ లాంటిది స్టార్ట్ చేయడం వీలుపాటు లేకుండా పోతుంది. దానికోసం ఇప్పుడు ప్రయత్నాల్లో ఉన్నాము. ఆ ప్రయత్నాలు మనకి సఫలీకృతం అయితే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసి మీకు మంచి ఉద్యోగాలు, మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించడమే మా యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు మీరందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో కాంతారావు గారు మొత్తం ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగానికి ఎట్లా అప్లై చేసుకోవాలి, మిమ్మల్ని అసలు ఫస్ట్ మోటివేట్ చేయాలి. మోటివేట్ చేయడము, అదేవిధంగా అప్లై చేసే ప్రొసీజరు, అదేవిధంగా దీంట్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకొని భవిష్యత్తులో మీరు ఒక మంచి ఉద్యోగం, అంటే ఈ ఉద్యోగం ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగం ద్వారా ఫర్దర్ ప్రమోషన్స్ కూడా బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడం మన కాంతారావు గారిని ఈ విషయం మీద మీకు విపులంగా wonderful opportunity. I really give my heartfelt thanks to him. At the same time, those who are the teachers and lecturers, I very much to congratulate them. I wish dear students, it's very heartfelt occasion to me also. Today I am going to address about the wonderful matter regarding the job prospect which is given by Government of Andhra Pradesh. మన జీవితంలో ఎవరు చదువుకున్నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఉద్యోగాన్ని సాధించుకోవాలి. నెక్స్ట్ అది గవర్నమెంట్ జాబ్ అయితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని యంగ్స్టర్స్ తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు అయితే ఒక మంచి కుర్రవాడు బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అదే అమ్మాయి బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం సంపాదిస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది అని ఆలోచించి రోజు లేదు దగ్గర నుంచి ఐఏఎస్ లెవెల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద జాబ్ సెక్యూరిటీ. నవేడేస్ జాబ్ సెక్యూరిటీ అనేది ఇట్స్ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే బిజినెస్ అనేది రిస్క్తో కూడుకున్నది. ఈవెన్ జాబ్ సెక్యూరిటీ లేని చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ సాఫ్ట్వేర్ కానీ వేరే వేరే ఆఫర్లు తీసుకున్నాం అనుకోండి, శాలరీస్ మాత్రం చాలా బాగా ఇస్తారు, కానీ 24 hours you can't find what is the difference between the day and night. అలాంటి ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే they give only your performance. నీ పెర్ఫార్మెన్స్ కి రెమ్యునరేషన్ అంటే you don't bother about the biological clock of your life. అలాంటి దాని గురించి కూడా ఏం పట్టించుకోవాల్సిన పరిస్థితిలోని నాకు తెలిసిన వారు 1 lakh, 2 lakh, 3 lakhs rupees per month those were earning. ఒక 5 years చేసి తర్వాత ఆ జాబ్ చేయలేక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేక ఎంత జాబ్ చేయాలి సెటిల్ హ్యాపీ. అలా ఉంటే చాలా మంది అలా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో చిన్న జాబ్ అయితే చాలా గవర్నమెంట్లో ఆ ప్రైవేట్ జాబ్లను వదిలిపెట్టేసి 10-15 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా లైఫ్లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ఒక కొన్ని సమయం కేటాయించుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు నేను పేపర్లో చూస్తూనే ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్ కూడా ఒక కాంపిటీషన్ ఉంది. ఆమె చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసుకుంది, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమెరికా అయిపోయింది. తర్వాత మంచి సాలరీ వచ్చింది, 33 lakhs ఇండియన్ కరెన్సీలో. సమ్హౌ స్టేజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చి మ్యారేజ్ చేస్తే వాళ్ళ ఫాదర్ నా ఐడెంటిఫై అయిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పక్కన చేతిలో ఈ స్కూల్ లేకుండా కాలేజీలో జాయిన్ అవ్వాల్సింది అని అలా ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళ హస్బెండ్ అడుగుకోవచ్చింది, మేడం నేను టెన్నిస్ మీద నాకు వస్తానండి అంటే ఆమె బాధపడలేక ఆ ఉద్యోగాల కోసం వదిలేసింది కదా, ఇంట్లోనే ఉంటుంది కదా. ఆమె ఏం చేసిందంటే అశోక్ నగర్లో మేము ఉన్న చోట మా ఇన్స్టిట్యూట్ పక్కనే ఆమె జాబ్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు. గవర్నమెంట్ జాబ్ పడిందంటే ఏదో ట్రై చేస్తాను, ఏంటంటే సివిల్ సర్వీస్ డిగ్రీనే చదువుతుంది. నలుగురు నుంచి చిన్న రిమోట్ ఏరియాలో పక్కన ఐఏఎస్ ఐపీఎస్ కాల్ వచ్చినప్పుడు సౌండ్ రావడం అందరూ రావడం అంతా చూసింది. ఆరుకు ఆమె రెగ్యులర్ 1 year పాటు ఇందులో చదువుకుంటూ వచ్చింది. లాస్ట్ ఇయర్ మన ఇన్స్టిట్యూట్లో వచ్చింది 162nd ర్యాంక్. ఐపీఎస్ ఆఫీసర్ శ్వేత ఆమె